అందరికీ నమస్కారం. త్యాగం అనేది మన జీవితాన్ని మార్చే గొప్ప లక్షణం. ఏదైనా పొందాలంటే ఎంతో కొంత ఇవ్వాల్సిందే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 48వ కథను చెప్పుకుందాం. కథ పేరు కెప్టెన్ ఎందుకు ఆపలేదు. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? కొందరు వ్యక్తులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. వారంతా బాగా చదువుకున్న వ్యక్తులు, ధనవంతులు. అలా ప్రయాణిస్తూ సముద్రం మధ్యలోకి రాగానే పెద్ద వర్షం మొదలయ్యింది. ఆ వర్షానికి పడవ అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. అందులోకి నీళ్లు రావడం మొదలయ్యింది. కెప్టెన్ పడవ అంతా బాగా చూసి దానికి రంధ్రం పడిందని, అది ఇంకా పెద్దదైతే పడవ ఖచ్చితంగా మునిగిపోతుందని, దానికి ఏమైనా అడ్డు పెట్టాలని అన్నాడు. అయితే పడవ కిందకి వెళ్ళి ఆ రంధ్రాన్ని పూడ్చాల్సిందిగా చెప్పి, జాగ్రత్తగా వెళ్ళండి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నాడు. అందరూ భయపడుతున్న సమయంలో ఒక వ్యక్తి నేను వెళ్ళి ఆ రంధ్రాన్ని పూడుస్తానని వెళ్ళాడు. అందరూ అతన్ని మెచ్చుకొని సంతోషించారు. కానీ కెప్టెన్ మాత్రం అలాగే చూస్తూ నిలబడిపోయాడు. ఆ వ్యక్తి సముద్రంలోకి దూకి ఆ రంధ్రాన్ని పూడుస్తాడు. అందర్నీ ఒడ్డుకు చేర్చేసరికి రంధ్రాన్ని పూడ్చే క్రమంలో ఆ వ్యక్తి తన 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అది చూసి కెప్టెన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అక్కడున్న వాళ్ళంతా అతన్ని ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు సముద్రంలోకి వెళ్ళిన వ్యక్తి తను అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకని చెప్తాడు. అది విన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి నీ కొడుకుని ఎందుకు ఆపలేదు అని అడుగుతారు. అప్పుడు అతను నా కొడుకుకి చిన్నప్పటి నుంచి నలుగురి కోసం బ్రతకడం నేర్పించాను అని చెప్తాడు. అంతమంది జీవితాలు నా కొడుకు వల్ల నిలుస్తాయన్న ఒక్క ఆలోచనే నన్ను ఆపింది అని అంటాడు. అతని త్యాగానికి అక్కడున్న వాళ్ళంతా ముగ్ధులయ్యారు. కథలో త్యాగం మనల్ని గొప్ప వాళ్ళని చేస్తుందని తెలుసుకున్నాం. త్యాగం గొప్పవారిని చేస్తుంది. త్యాగం చేయడానికి చాలా గొప్ప మనసు ఉండాలి. త్యాగంలో ఉన్న సంతృప్తి అనుభవించిన వారికే తెలుస్తుంది. గొప్ప గొప్ప విజయాలు స్వార్థంతో రావు, ఎంతోమంది త్యాగాలతో వస్తాయి. ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే త్యాగం చేసే గుణం చాలా అవసరం. ఏదైనా పొందాలంటే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. కానీ త్యాగం మనకు తృప్తిని ఇవ్వాలే తప్ప బాధల్లోకి నెట్టకూడదు. ఈ కథ నుండి ప్రేరణ పొంది మీరేం త్యాగం చేయగలరో ఆలోచించండి. A sacrifice is a loss or something that is valuable to you. In order to help another person, you give up, usually for the sake of a better cause. ఒక పూట భోజనం మానేసి ఆకలితో ఉన్న వృద్ధుని ఆకలి తీర్చి చూడండి. ఒక సంవత్సరం మీ పుట్టినరోజుకి వెచ్చించే మొత్తాన్ని ఒక బీద విద్యార్థి ఫీజుగా కట్టండి. మనవాళ్ల కోసం త్యాగం చేయడం గొప్ప కాదు. నా అన్నవాళ్ళు లేని వారి కోసం త్యాగం చేయడం గొప్ప. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 48వ కథ సమాప్తం.